ఒక వ్యక్తి వేశ్యాలుడు అంట. ఒకరోజు వేశ్యను కలవడానికి వెళ్తున్నాడు. ఒక నదిని దాటాల, పూలు తీసుకెళ్తున్నాడు. ఇంతకు ముందు రోజుల్లో ఈ తాటి కాండం దాన్ని వంతెనలాగా వేసి ఉండేవాడు. ఆడు దాని మీద నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ పూల గుత్తిలో నుంచి ఒక పువ్వు నీళ్ళలో పడిపోయింది. వాడు ఇంకా అది ప్రవాహంలో వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఎట్లా మళ్ళీ తీసుకునేదానికి అవ్వదు. వాడు వెటకారంగా ఏమన్నాడంటే కృష్ణార్పణం అన్నాడు. అది కొట్టుకొని వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాలకి వాడికి మృత్యు వచ్చింది. యమధర్మరాజు వచ్చాడు. యమకింకర్లు యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. యమధర్మరాజు అన్నాడు, చిత్రగుప్తుడిని చూడమన్నాడు. చిట్టపట్టు ఏంటో చూడమన్నాడు. చిత్రగుప్తుడు అన్నాడయ్యా, వీడంత పాపాత్ముడిని నేను చూడలేదు, మహాపాపాత్ముడు. అయితే జీవితంలో ఒక్కసారి కృష్ణార్పణం అన్నాడు, అంతే అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గంలో అనుభవించవచ్చు. ఇంకా మిగిలిన సమయం అంతా ఇక్కడే పర్మనెంట్, మన నరకవాసి, ఇక్కడే ఉండొచ్చు. అరే మొదట నువ్వు స్వర్గంలో 10 నిమిషాలు అనుభవిస్తావా, ఇక్కడ శాశ్వతంగా ఇది అనుభవించి లాస్ట్లో వెళ్తావా అన్నాడు. వీడు తెలివైనడు కొంచెం. 10 నిమిషాలు అక్కడ అనుభవించేసి వచ్చేస్తానండి, 10 నిమిషాలు కదా అన్నాడు. సరే అని చెప్పి వీడిని పుష్ప విమానం ఎక్కించి స్వర్గానికి తీసుకెళ్తున్నారు. వీడి దారిలో ఆలోచిస్తున్నారు, ఊరి కృష్ణార్పణం అని ఒక్కసారి అంటే ఇంత గొప్ప ఫలితం ఉందని తెలుసుంటే నేను ఎన్నోసార్లు అనుండేవాడిని కదా. ఈ వ్యక్తి కృష్ణార్పణం అని ఒక్కసారి అంటే 10 నిమిషాలు స్వర్గంలో అవకాశం వచ్చిందే, మరి నేను దాని విలువ తెలుసుకోక జీవితంలో ఒక్కసారే అన్నానే అని చెప్పి చింతిస్తూ వాడు ఆలోచిస్తూ పుష్ప విమానంలో స్వర్గానికి పోతూ ఉంటే అక్కడ పుష్పక విమానం స్వర్గంలో అట్లా ఉద్యానవనంలో ఆగింది. ఆగంగానే వీడు ఏం చేశాడు తెలుసా, ఆ పుష్పక విమానం నుంచి ఎగిరి గంతేసి దూకేసి ఒక చెట్టు నిండు పూలు ఉంటే బరబర ఆ పూలన్నీ కూడా కోసేసి దోసట్లో పెట్టుకొని కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. ఆ పూలు 10 నిమిషాలు అనుకుంది స్వర్గంలో టైం. ఆ 10 నిమిషాల్లో కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. ఈ లోపల ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వస్తే వీడు, ఏం సార్ నా టైం అయిపోయిందా సార్ అన్నాడు. ఒరే నువ్వు చాలా తెలుగులో లేవురా, ఈ 10 నిమిషాల్లో కృష్ణార్పణం కృష్ణార్పణం ఇన్నిసార్లు ఉన్నావు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఇన్నిసార్లు కృష్ణార్పణం అనడం వల్ల ఇంక నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదురా, ఇంకా శాశ్వతంగా స్వర్గంలో ఉండొచ్చు, శాశ్వతంగా స్వర్గంలో